మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ పార్టీ అనేక పోరాటాలు చేసింది, అనేక ప్రజా సమస్యల మీద పోరాడింది. ఇలా లక్షలాది ఎకరాల భూములు పార్టీ నాయకత్వంలో ప్రజలు సాధించుకున్నారు. ఇలాంటి భూముల్ని ఇలా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పే కోసం, బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పే కోసం ఇవాళ ఈ గవర్నమెంటు ఇంతవరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతోటి పట్టా భూములు కూడా గుంజుకొని ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూముల్ని కూడా గుంజుకొని ప్లాంటేషన్లు, ట్రెంచులు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి తోడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చేసి గిరిజన చట్టాలని మార్పు చేసి సవరించి అమలు జరపాలని చూస్తున్నారు. అయ్యే కనుక అమల్లోకి వచ్చేస్తే ఇలా గిరిజన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పడతాయి, అవి ప్రజలకి అనుకూలంగా ఉండవు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి ప్రకారంగా 5th షెడ్యూల్ ఏరియాలు కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలు కూడా ట్రైబల్ ఏరియాల్లో కూడా ఆదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు, గుత్త పెట్టుబడిదారులు భూములు కొనుక్కునేటువంటి అవకాశం వాళ్ళకి కల్పించడం అవుతుంది. అదే కనుక అయితే ఇవాళ ఉన్నట్టు ఏజెన్సీలు ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర జీతాలు చేసుకుని బతకాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర పాలేరులుగా, కూలీలుగా, బానిసలుగా బతికేటువంటి ఒక దుర్పరిస్థితి ఇవాళ ఎదుర్కొని ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా ఒక 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనేక పోరాటాలు చేస్తూ పెట్టినటువంటి భూముల్ని కాపాడాలన్నా, ప్రజల హక్కుల్ని కాపాడాలన్నా, ఇక్కడ అసెంబ్లీ పార్లమెంటు లెవెల్లో కూడా ఇక్కడ ప్రజల తరఫున గొంతు వినిపించాలనేటువంటి దృష్టితోటే ఇవాళ ఈ పార్లమెంటుకి నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. అలాగనే ఈ ప్రాంత ప్రజలకి, ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజానీకాన్ని కూడా తెలియజేస్తుంది అంటే ఇవాళ మోడీ ప్రభుత్వం కానీ, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడి ఇవాళ దేశాన్ని అధోగతిపాలు చేసినాయి. ఇవాళ మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశాడు లాంటికి పెడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా విప్లవ సంస్థలు అయినటువంటి 50 సంవత్సరాల పైబడి ఈ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థిగా ఇలా పోటీ చేస్తున్నాం. ఆ పార్టీని గెలిపేయడం ద్వారానే వీటికి పరిష్కారం ఉంటుంది. కనీసం అక్కడ పోరాడే మనిషి అక్కడ గొంతిప్పి మాట్లాడి ప్రజల తరఫున గొంతి ఇప్పేటువంటి ఒక వాయిస్ ఇచ్చేటువంటి వ్యక్తి అవసరమని భావించి వాళ్ళ పార్టీ ఇలా నిలబెట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ పాలక వర్గాలని ఓడించేసి ఈ ఉన్నటువంటి మతోన్మాద బీజేపీని ముఖ్యంగా ఓడించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హక్కుల్ని, ప్రజల సమస్యల్ని, మనం ప్రజల భూముల్ని పరిరక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి ఈ ప్రజలకి ఓటుకి నోటీసు గెలిచేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. మాకది కాదు. మేము చేసినటువంటి మా పార్టీ చరిత్ర ప్రజల కోసం ఈ 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఈ చరిత్రే మాకున్నది. వాళ్ళ కోసం నిలబడతాం, పోరాడతాం. వాళ్ళ కోసం ఎంతోమంది చచ్చిపోయారు. ఈ భూమి కోసం, ప్రజల హక్కుల కోసం ఇలా అనేక మంది చనిపోయారు. కాబట్టి అలాంటి పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుతూ, నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ ప్రజానీకాన్ని అందరినీ కోరుతూ